లోక్సభ ఎన్నికల పర్వం పూర్తి కాగానే తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో బీసీ గణన జరిగిన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలన్న ఒక డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడడానికి జూలూరి గౌరీశంకర్ గారు ఉన్నారు. ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడతాం. సో ఎందుకు మళ్ళీ ఈసారి ఈ బీసీ కుల గణనం సంబంధించి పెద్ద ఇష్యూ అవుతుంది? అంటే బీసీ కులగణన అన్నటువంటి సమస్య ఇది ఒక జాతీయ సమస్య, ఇది ఒక రాష్ట్రీయ సమస్య. ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తే ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెంటాడుతున్నటువంటి సమస్య. ఇది మామూలు సమస్య కాదు. కులగణన కులాలకు సంబంధించిన సమస్య కాదు, దేశ ప్రగతికి సంబంధించినటువంటి సమస్య. కులగణన జరగకుండా అంటే ఒక గణన ఎందుకు చేస్తామంటే ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. అంటే ఈ భూభాగంలో ఎంతమంది ఉన్నాం, ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ వృత్తులేంటి, దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏంటి, వీళ్ళ యొక్క పనితనం ద్వారా దేశానికి ఎంత ఉపయోగపడుతుంది, ఈ లెక్కలు మొత్తం ఉంటాయి. అంటే కులగణన అన్నటువంటిది ఒక రకంగా దేశానికి ప్రాణం లాంటిది. ఆ ప్రాణం లాంటిది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం 1932 నుంచి కులగణన చేస్తూ వచ్చింది. 1932 నుంచి కులగణన చేసే సందర్భంలో మధ్యలో ప్రపంచ యుద్ధాలు కూడా వచ్చాయి. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా కులగణన చేశారు. అంటే కులగణనకి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. కాబట్టి కులగణన అసలు అంటే నేను ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశం ఏమాత్రం తెలియకుండా మనం ఏం చేస్తాం. కాబట్టి కులగణన అన్నటువంటిది చాలా వరకు వెంటాడుతున్నటువంటి సమస్య. ప్రధానంగా బహుజనులకు సంబంధించిన సమస్య, బడుగులకు సంబంధించిన సమస్య, ఓబీసీలు దేశవ్యాప్తంగా అడుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఈ పర్టికులర్ సందర్భంలోనే ఎందుకు మేజర్ ఇష్యూ అయి కూర్చుంది? ఎస్, దీనికి సంబంధించిన అంశం మీరు మంచి ప్రశ్న వేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగానే కులగణన సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఇప్పుడు దాకా ఎందుకు పట్టించుకోలేదు, అసలు దీన్ని ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడకుండా చేసిన సందర్భాలు తక్కువ మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడుతున్నారు దేనికోసం మాట్లాడుతున్నారంటే ఒకవేళ ఓట్లప్పుడు ఓట్లు ఏమన్నా మైనస్ అవుతామని మాట్లాడుతున్నారు. ఈ సందర్భం ఉపయోగపడితే బీసీలంతా మా వైపు వస్తారేమని చెప్పేసి అడుగుతున్నారు. బీసీలను ఒక ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి కావాల్సినటువంటి పేరు లేనటువంటి పథకం ఏదైనా పెద్ద పథకం ఉంటే ఈ దేశంలో కులగణన అనేటువంటిది పథకం. అనేక రకాల గ్యారంటీ పథకాలు వస్తున్నాయి కదా. అతిపెద్ద గ్యారంటీ పథకం ఏంటంటే ఇప్పుడు దేశంలో పోయిన పార్లమెంటు ఎన్నికల్లో 4వ తారీఖు రాబోయే రిజల్ట్లో కులగణన అన్నటువంటిది అతిపెద్ద పథకంగా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశాడు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనే కాదు, మొత్తంగా బీహార్లో, యూపీలో, ఢిల్లీలో, పంజాబ్లో, దేశవ్యాప్తంగా మణిపూర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కులగణన చేస్తామన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఒక పార్టీకి సంబంధించినటువంటి దాన్ని ఒక మేనిఫెస్టోలో అత్యంత కీలకంగా పెట్టుకున్నారు. నాగపూర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో, ఏఐసిసి కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేశారు. కామారెడ్డిలో జరిగినటువంటి కాంగ్రెస్ సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. సిద్ధరామయ్య వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి చేశాడు. ఉదయపూర్ డిక్లరేషన్లో మేము ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ ఒక అబ్జర్వేషన్, పార్టీలు విపక్షంలో ఉన్నప్పుడు కులగణనకు అనుకూలంగా ఉండడం, అధికారంలోకి రాగానే అదే కులగణనకి వ్యతిరేకంగా ఉండడం మనం చూసాం. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కులగణనను వ్యతిరేకించింది. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చిందో మరి పర్టికులర్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కులగణనకు సానుకూలంగా ఉన్నారు. సేమ్ టైం అధికారంలో ఉన్న బీజేపీ 2021లో చాలా క్లియర్గా చెప్పింది నాట్ ఫర్ కులగణన అని. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బీజేపీ కులగణన చేయనని చెప్పింది, పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మేము కులగణన చేయడానికి మేము చేస్తున్నాం కానీ బీజేపీ అడ్డుపడుతుందన్న విషయం చెప్తుంది. కానీ కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి కులగణనకు అడ్డుపడుతున్నటువంటి వాళ్ళే. ఒకరు ప్రత్యక్షంగా, 2 పరోక్షంగా అడ్డుపడుతున్నటువంటి వాళ్ళే. చాలా వరకు మనం ఒక చరిత్రను మొత్తం తిరిగేసి ఒకసారి చూసుకుంటే కులగణనకు సంబంధించి చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. తరతరాలుగా వెనుకబడ్డటువంటి వాళ్ళు, తరతరాలుగా అట్టడుగున్నటువంటి వాళ్ళు, రకరకాల వృత్తుల్లో నలిగిపోతున్నటువంటి వాళ్ళు, చివరికి 20 ఏళ్లకు ఒకసారి కాలం మారుతూ ఉంటుందని చెప్పి అంటుంటారు. 20 ఏళ్లకు మొత్తం ఇప్పుడు 70-77 సంవత్సరాల వరకు పాలన జరిగినటువంటి సందర్భం. ఈ 77 ఏళ్లలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. కానీ మార్పు రాంది మాత్రం ఎవరికంటే ఓబీసీల్లో మార్పు లేదు. మార్పు రాని వాళ్ళు ఎవరంటే అట్టడుగు కులాల్లో ఉన్న వాళ్ళు మార్పు లేదు. చాలా వరకు అట్టడుగు ఉన్నటువంటి వాళ్ళలో మార్పు లేనటువంటి సందర్భం ఉంది జీవితాల్లో.
ఎవరి మార్పు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఏదో ఒక 1 కోటి మందో 15 కోట్ల మందో 20 కోట్ల మందో కాదు, ఈ దేశంలో సగం మంది ఆ రకమైనటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన గాథకు సంబంధించినటువంటి అంశం, జీవన్మరణ సమస్యకు సంబంధించిన అంశం కులగండ సమస్య. ఆర్టికల్ 340 ప్రకారం కులగణనకు ఆస్కారం ఉంది, రాజ్యాంగం ప్రకారం ఉంది. అయినా కూడా ఎందుకు సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్లో ఉంటుంది? అంటే పొలిటికల్ ఇంటెన్షన్ లేగలా, లేకపోతే ఉద్దేశం ఏమిటి? ఒకటండి, దీనికి సంబంధించి ఆర్టికల్ 340లో ఇచ్చినటువంటి అంశం, కులగణన చేయడానికి సంబంధించిన అంశం ఇచ్చారు. కులగణన చేయమన్నారు. చేయడానికి పార్లమెంట్ ఇచ్చి వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయొచ్చు, దేశవ్యాప్తంగా కులగణన చేయొచ్చు. కానీ 77 ఏళ్ళు ఎందుకు చేయలేదు? ఇది పెద్ద ప్రశ్న. ప్రధానంగా ఈ తరం యువత బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చాలా వరకు భారత రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి సందర్భం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 ఉన్నాయి. ఈ 14, 15, 16లో ఉన్నటువంటి 14 ఆర్టికల్లో మొత్తంగా ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి. వాళ్ళకి ఎవరైనా సరే కులంతో మతంతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వ హక్కుల్ని కాపాడేటువంటిది రాజ్యాంగం అన్నటువంటి విషయాన్ని చెప్పింది. ఆర్టికల్ 15కి వస్తే 16కి వస్తే బీసీలకు సంబంధించిన అంశం కూడా చర్చించాలని, వాళ్ళ విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం చర్చించాలని చెప్పేసి ఫండమెంటల్గా పెట్టుకున్నాం రాజ్యాంగంలో. రాజ్యాంగంలో పెట్టేటువంటి అంశానికి సంబంధించి ఎవరు పట్టించుకున్నారండి? ఇప్పటి వరకు ఎవరు చేశారండి? రామస్వామి పెరియార్ తమిళనాడులో జరిగినటువంటి ఉద్యమం, సుదీర్ఘమైన ఉద్యమం, మామూలు ఉద్యమం చేయలేదు రామస్వామి పెరియార్. రామస్వామి పెరియార్ చేసిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం అక్కడ హడలిపోయింది. మాకు ఏం చేశారు చెప్పండి? మాకు రాజ్యాంగ హక్కులు ఎందుకు ఇవ్వరు చెప్పండి? చట్టసభల్లో పోయి అర్హత మాకు ఎందుకు ఇవ్వరు చెప్పండి? మా రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి, బహుజన వర్గాలకు బడుగులకు రిజర్వేషన్స్ ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని రామస్వామి పెరియార్ అడగడం, రామస్వామి పెరియార్ అడిగిన విషయం అంతకు ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి విషయం. అందుకే ఈ పూలే అడిగినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నకు స్పందనగానే నెహ్రూ ప్రభుత్వం కాకా కలేకర్ కమిషన్ ఫస్ట్ టైం మీరన్నటువంటి 340 ఆర్టికల్ ప్రకారం కాకా కలేకర్ కమిషన్ వేశారు. ఆ 340 ఆర్టికల్ ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగానే మండల్ కమిషన్ వేశారు. ఆర్టికల్ 340 నుంచే మనకు మండల్ కమిషన్ యొక్క రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది. కాబట్టి పెరియార్ అన్నటువంటి మాటకు పార్లమెంటు అక్కడ స్పందించి ఈ రామస్వామి పెరియార్ దగ్గర నుంచి నెహ్రూ చేసిన పని కాకా కలేకర్ కమిషన్ వేశారు. ఆయన దేశంలో ఉన్నటువంటి 2670 మొత్తం కులాలకు సంబంధించిన విషయాన్ని లెక్కలు తీసుకొని వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ఎక్సైజ్ చేసి బ్రహ్మాండంగా ఇచ్చే నివేదికని బుట్టదాఖలు చేసి పడేశారు. ఆ బుట్టలో వేసి పడేశారు, కోల్డ్ స్టోరేజ్లో వేసేసి. ఇంకొక కామెంట్ ఉంది ఇక్కడ, కులాలను గణన చేస్తే బీసీలలో అనేక ఉపకులాలు ఉన్నాయి, ఈ కులాల మధ్య అంతరం పెరిగిపోతుంది కాబట్టి దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. మీరేమంటారు? చాలా వరకు దీనంత భయంకరమైనటువంటి మాట, దీన్నంతా బీసీలను ముక్కలు ముక్కలు చేసేటువంటి మాట, బీసీలను ముక్కలు ముక్కలు చేయటం ఎట్లా అన్నటువంటి విషయాన్ని అగ్రవర్ణ ఆధిపత్యాలు చేస్తున్నటువంటి మాట. ఈ బీసీలు కలవరు, ఈ బీసీలు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, ఈ బీసీలు సబ్బండ వర్ణాలుగా ఉన్నారు, సబ్బండ వర్ణాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళెవ్వరూ కలవరు. కాబట్టి ఘర్షణలు అయితే కాబట్టి ఎంత భయంకరమైన మాట అండి. ఎందుకు కలవరండి బీసీలు మొత్తం కూడా? అసలు బీసీలు మొత్తం కలిసి ఉండకపోతే ఇప్పటికీ గ్రామాలు కలిసి ఉంటాయా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కలిసి ఉండకపోతే ఈ గ్రామాల స్వరూపం ఇట్లా ఉంటుందా? ఈ దేశ స్వరూపం ఇట్లా ఉంటుందా? రాసేస్తున్నారు, బ్రహ్మాండంగా ఆర్టికల్స్ రాసేస్తున్నారు. అరవిందరావు గారు బ్రహ్మాండంగా ఆర్టికల్స్ రాసి పడేశారు. దేశ సమగ్రతకు ముప్పు కులగణన అన్నటువంటి విషయం రాశారు. ముప్ప, దేశ సమగ్రతకు ముప్ప ఎవరు చెప్పారండి? దేశ సమగ్రతను కాపాడుతున్న దేశభక్తులు, బడుగులు, బహుజనులు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక స్థిరత్వానికి సింబల్ బడుగులు, బలహీన వర్గాలు. ఎవరండి బీసీలు కలవరని చెప్పింది? బీసీలు కలుస్తున్నారండి. బీసీలు కులపిచ్చితో లేరండి. బీసీలు ఆధిపత్యం కావాలని కోరుకోవడం లేదండి. బీసీలు ఎవరి నోటికాడే దగ్గరతో తీసుకోవాలనుకోవడం లేదండి. మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అయ్యా మా చేతికాడ ఉన్న భువన్ మీరెట్లా లాక్కుంటారాయా అని అడుగుతున్నారు. ఒక విషయం చెప్పండి, ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి కులగణన జరిగితే ఇప్పుడున్న సమాజ పరిస్థితిలో? ఏముండదండి. ఈ దేశాన్ని నడిపించే బలమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి? ఈ దేశాన్ని
ఈ దేశాన్ని గుల్లగుల్ల చేస్తుంది ఏంటి? అధికారం. ఓకే. ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఎవరు? ఆధిపత్య శక్తులు. వాళ్ళ పవర్ పోతే ఫస్ట్ ఫీజులు ఎగిరిపోతాయి. బీసీ కులగణన జరిగితే బడుగులు స్వచ్ఛందంగా నడుచుకుంటూ పోతారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు, వీళ్ళ యొక్క జనాభా దామాషా పద్ధతిలో వీళ్ళ రిజర్వేషన్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు వాళ్ళ యొక్క సీట్లలో పోయి వాళ్ళు కూర్చుంటారు. అగో అక్కడ చూడండి కనిపిస్తూ ఉంది, తెల్లగా ఉంది, అది అసెంబ్లీ. అదిగో చూడండి అది వలయాకారంగా ఉన్నటువంటి పార్లమెంటు. ఓహో అని చూడడమే తప్ప దాంట్లోకి పోలేనటువంటి వాళ్ళు బడుగులు, బహుజనులు. తొలి పార్లమెంట్లో అసలు బీసీలే లేరంటే ఓ పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం కాదా ఈ దేశానికి? ఎందుకు 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 ఉండరు? బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో రేషియో ఎంత, జనాభా ఎంత, అక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది? కాబట్టి దేశ సమగ్రతకు సంబంధించిన అంశం ఇది, దేశ స్థిరత్వానికి సంబంధించిన అంశం ఇది, బడుగులకు సంబంధించినటువంటి అంశం ఇది. చాలా వరకు మా గురించి మేము మాట్లాడుకోవడానికి, మా బాధలు మేము గుండె విప్పి చెప్పుకోవడానికి కావాలి కదా. చేనేత మగ్గాలకు చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య, పంచకులాలకు సంబంధించిన విశ్వకర్మలు చనిపోయిన యొక్క సంఖ్య, ఒక ఉక్రేనియన్ రష్యాపై దాడి చేస్తే ఉక్రేనియన్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే, ఒక దేశంలో ఒక దేశం ఇంకో దేశంపై దాడి చేస్తే చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న సంఖ్య. ఈ సంఖ్య మొత్తానికి సంబంధించి మాట్లాడే రిప్రజెంటేషన్ ఎక్కడుంది అక్కడ చెప్పండి, వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడుంది చెప్పండి, మేము మా గురించి మా బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కడుంది చెప్పండి. చట్టసభలకు మేము రామా? ఇది కులగణన చేస్తే వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ కులగణన జరగకుండానే వాళ్ళు చూస్తారు. ఈ కులగణన చేస్తే వీళ్ళందరూ కూడా చట్టసభల్లోకి వస్తారు కాబట్టి రాకుండా చేస్తారు. రీసెంట్గా బీహార్లో కులగణనకు సంబంధించిన ప్రాసెస్ జరిగింది. దాని ఇంపాక్ట్ మిగతా దేశం మీద ఉండే అవకాశం కనిపిస్తుందా? సేమ్ అక్కడ ఎలాంటి ఫలితాలు వచ్చాయో అవే దేశం వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉందా? బీహార్లో జరిగినటువంటి పరిణామం, బీహార్లో ఉన్నటువంటి చైతన్యం, రామ్ మనోహర్ లోహియా ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సోషలిస్టు విప్లవాల నుంచి వచ్చినటువంటి ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్ల నేతృత్వం నుంచి వచ్చినటువంటి బహుజన రాజ్యాలు అక్కడికి వచ్చాయి. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో మాయావతి నేతృత్వంలో అక్కడ బీఎస్పీ అధికారంలోకి రావడం అనేది దేశానికి గుండెకాయ లాంటి యూపీకి వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అట్లాగే బీహార్లో కర్పూరి ఠాకూర్ దగ్గర నుంచి చాలా వరకు ఎవరు పట్టించుకున్నటువంటి రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ ఎంబీసీల గురించి తొలిసారిగా పట్టించుకున్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్, అత్యంత వెనకబడ్డటువంటి బలహీనులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు. కర్పూరి ఠాకూర్ తన యొక్క రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వడానికి సంబంధించిన దాంట్లో ముందుకొచ్చి అడుగు వేశాడు. కాబట్టి బీహార్ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ఉద్యమ కేంద్రంగా ఉంది. కాబట్టి బహుజన చైతన్యానికి బీహార్లో వాళ్ళు మొన్న చేసినటువంటి కులగణనను బయటికి తీసుకొచ్చారు. కులగణనను బయటికి తీసుకురావడం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి 65% వచ్చినటువంటి దాన్ని వాళ్ళు బయటపెట్టేసి ఇప్పుడు చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఇంకా రికార్డ్స్ నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. చాలా వరకు విద్యా ఉద్యోగ విషయాలలో 65% ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు. ఇది కాకుండా అగ్రవర్ణ కోటా కింద ఇచ్చినటువంటి వాళ్ళకి ఎకనామిక్ ఈబీసీకి ఇచ్చేటువంటి 10% కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇటీవల చాలా వరకు మనం బీహార్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇటీవల టీచర్ పోస్టుల యొక్క రిక్రూట్మెంట్లో వీళ్ళకు 65%కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇచ్చారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ కులగణన జరగగానే వెంటనే ఆధిపత్య వర్గాలు చేసే పని ఏమిటంటే అంటే కోర్టులకు పోతారు. కోర్టులకు పోయి కోర్టులో దాన్ని ఆఫ్ చేస్తారు. మళ్ళీ బీహార్కి సంబంధించి కూడా కోర్టుకు పోయినటువంటి సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి బీహార్లో జరిగినటువంటి పరిణామం, అట్లాగే సిద్దిరామయ్య కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు ఇంతకు ముందే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అతను కులగణనకు సంబంధించినటువంటిది చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. ఇప్పుడు సిద్దిరామయ్య ఆ యొక్క కులగణనను బయటికి తీస్తారా లేదా అన్నటువంటి విషయాన్ని చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి ఒక జాతీయ ఉద్యమం కూడా. ఈ జాతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి పాదులు వేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కులగణన ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మందికి సంబంధించిన అంశం కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి కార్యక్రమం. కాకపోతే ఏమిటంటే వీళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో మీరు ఇందాక అన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏంటంటే ఆల్టర్నేటివ్ నినాదాలు వాళ్ళ దగ్గర ఏమి లేవు. గరీబీ హఠావోలు అయిపోయాయి, అన్ని నినాదాలు అయిపోయాయి, జై జవాన్లు అయిపోయాయి, జై కిసాన్లు అయిపోయాయి,
అన్ని నినాదాలు అయిపోయాయి. ఇక ఆల్టర్నేటివ్ నినాదాలే లేనటువంటి గ్యారంటీ పథకాలు వచ్చాయి. ఇది కూడా పనిచేయదన్న పరిస్థితులు వచ్చినప్పుడు ఈ 70 కోట్ల మంది ఉన్నటువంటి బీజేపీని తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రయోగంగా దీన్ని కులగణన ఈరోజు దేశం యొక్క ఎజెండా మీదకి తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు కులగణన జరుగుతుందంటే ఇప్పుడు చూడాలి, ఏ రకంగా చేస్తారో చూడాలి. ఇప్పుడు మీరు ఇందాక ఎంబీసీల గురించి ప్రస్తావించారు. ఎంబీసీలు అంటే అట్లా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అట్లా మిగిలిపోవడానికి రిజర్వేషన్ ఫలాలు ఇంతకాలం బీసీల్లో కూడా కొన్ని వర్గాలకై అందడం, ఎక్కువ స్థాయిలో అందడం, వాళ్ళకి అందకపోవడం కారణమని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు కదండి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బీసీలు అందుకోసమే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఐక్యతతోటి వీళ్ళు వచ్చి నిలబడడం, అట్లాగే ఈ ఐక్యతతోటి వాళ్ళు స్ట్రగుల్ చేయడం, ఐక్యతతోటి వాళ్ళు పోరాటం చేయడం, ఇది ఇవాళ బీసీలు చేస్తే పని. ఎందుకు బీసీలు వస్తున్నారంటే, ముందుకు ఎందుకు వస్తున్నారంటే కులగణన జరగమని చెప్పేసి ఇప్పుడు ఒక ఉద్యమంగానే రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా ఉద్యమంగా అయిపోతే విప్లవం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మేము కులగణన చేస్తాం, కులగణన చేస్తే రాబోయేది మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి మహోజ్వలమైనటువంటి ఒక విప్లవం రాబోద్ది ఈ దేశంలో అంటున్నాడు. అసలు దాన్ని ఆపు చేసింది ఎవరు? దాన్ని ఆపింది ఎవరు? దాన్ని అడ్డుకున్నది ఎవరు? చూడండి, దాన్ని అడ్డుకున్నటువంటి చరిత్ర మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఉన్నటువంటి సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఎంబీసీలకు సంబంధించిన అంశంలో ఈరోజు బీసీలలో ఉన్నటువంటి కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప జనాభా పరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక 7-8 కులాలకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీలోకి పోయినటువంటి సందర్భం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో 130 బీసీ కులాలు ఉన్నాయి. దీంట్లో ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, బి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, సి గ్రూప్లో ఒక కులం క్రిస్టియానిటీ, డి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, దీంట్లో ఉన్నటువంటి మిగతా 123 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి సందర్భమే లేదు వీళ్ళు. మరి ఈ 123 మంది ఎట్లా అసెంబ్లీలోకి అడుగు పెడతారు అంటే, నీ జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం ఏమిటన్న విషయం కులగణన జరిగినప్పుడు మాత్రమే దానికి స్పష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి రాజ్యాంగబద్ధంగా హక్కులు వచ్చినప్పుడు మాత్రమే వెళతారు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులు రావాలి కదా, రావాలన్నప్పుడు కులగణన జరగాలి. ఆ కులగణన జరిగినప్పుడే ఆ రకమైన పరిస్థితి వస్తుంది. జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక చూసాం మనం, ఉపవర్గీకరణ జరగాలని అన్నది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? 2016లో మీరు అన్నటువంటి 340 ప్రకారం వేసినటువంటి దాంట్లో కాకాక లేఖర్ కమిషన్ తర్వాత, మండల్ కమిషన్ తర్వాత వేసినటువంటి కమిషన్ జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ రోహిణి కమిషన్ వేస్తే ఆ రోహిణి గారు ఇచ్చినటువంటి నివేదిక డిసెంబర్లోనూ జనవరిలోనూ ఇచ్చేశారు. ఆ ఇచ్చినటువంటి నివేదికని ఇప్పుడు బయట పెడతారా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక దగ్గర నుంచి 2016 నుంచి ఒక 5-6 సంవత్సరాలు ఎక్సైజ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా వర్గీకరణ మొత్తం చేశారు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మేము మళ్ళీ వచ్చిన తర్వాత వర్గీకరణ కూడా చేస్తామని చెప్పేసి అన్నారు వీళ్ళు. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. వర్గీకరణ చేసి ఇచ్చిన నివేదికను బయట పెడతారా లేదా చూడాలి. దేశ చరిత్రలో మండల్ కమిషన్ ఆ టైంలో జరిగిన ఉద్యమం అల్టిమేట్ ఉద్యమం. ఆ స్థాయికి మళ్ళీ బీసీల ఏకీకరణ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఒకటండి, బీసీల ఏకీకరణ అంటే బీసీలకు సంబంధించిన అంశం ఏంటంటే, చాలా వరకు బీసీలు వెనుకబడ్డటువంటి బీసీలందరూ ఒక సమీకృతం అవుతున్నటువంటి సందర్భం ఉంది. అంటే నేను ఒక బీసీ కవిగా, రచయితగా బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వరకు బీసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఒక కొత్త ఉద్యమానికి పాదుపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు బీసీలంతా కూడా ఒక ప్రపంచం కోసం అడుగుతున్నారు, ఒక బీసీ ప్రపంచం కోసం అడుగుతున్నారు. చివరికి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే, ఈ ప్రపంచం మనది కాదు, మన ప్రపంచం కోసం మనం పోదామన్నటువంటి దశకు ఇలా బీసీలు వచ్చే ఒక ఉద్యమంగా వచ్చేటువంటి దశ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి బీసీలు మొత్తం కూడా తప్పకుండా సమైక్యం అవుతారండి. బీసీలు సమైక్యం కాకుండా ఉండే ప్రశ్న లేదు. ఆ సమైక్యత కోసం జరిగేటువంటి స్ట్రగుల్లో ఈరోజు మనం అంటే తెలంగాణకు సంబంధించి మనం స్పష్టంగా చూసేదంటే, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని మనం స్పష్టంగా చూసాం. ఈ స్వరాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అట్లాంటి బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వంతో ఒక ఉద్యమం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. అది వస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒకటి హౌస్ హోల్డ్ సర్వే కండక్ట్ చేసింది. ఆ సందర్భంగా దాంట్లో ఒక కాలం కూడా క్యాస్ట్ పెట్టారు. అంటే ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఈ క్యాస్ట్ గణన ఆల్రెడీ ఉంది అని అనుకోవాలా? అంటే కులాలకు సంబంధించి వాళ్ళేం బయట పెట్టలేదు, వివరాలు బయట పెట్టలేదు. వాళ్ళు వన్ డే ఒకరోజు సర్వే చేశారు. ఒకరోజు సర్వే చేసినటువంటి దాంట్లో ఆ నివేదికను వాళ్ళు ఇంతవరకు బయట పెట్టలేదు వాళ్ళు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయిన దాన్ని వస్తే వాళ్ళు బయట పెట్టొచ్చు, ఇట్లా ఉంది ఇట్లా ఉందన్నటువంటి విషయాన్ని బయట పెట్టొచ్చు. అది పెట్టలేదు. కానీ ఒకటి ఏంటంటే, కులగణనకు సంబంధించినటువంటి అంశం చేయాలంటే ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం కావాలి. ఆ శాస్త్రీయమైన అధ్యయనం అనేది వన్ డే సర్వేలో అయ్యేది కాదు.
దానికి సంబంధించి చేయాల్సిన సర్వే ఏంటంటే మన జనరల్ జనాభాకు సంబంధించిన సెన్సెస్ మనం ఎట్లా చేస్తామో ఆ రకమైన సెన్సెస్ చేయాలి. మళ్ళీ విధిగా ఈ జనాభా గణన చేసినటువంటి ఉపాధ్యాయుల ద్వారానే ఆ యొక్క జనగణన ఎట్లా చేస్తామో కులగణన కూడా అట్లే చేయాలి. కులగణన చేయాలంటే ఒక బీసీలనే చేయరు, మొత్తం మళ్ళీ ప్రజలందరినీ చేస్తారు. ప్రజలందరికీ సంబంధించిన హౌస్ హోల్డ్ సర్వే 2 సార్లు చేస్తారు. ఫస్ట్ జనాభా పరంగా చేస్తారు, 2 వృత్తుల పరంగా చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేస్తే మొత్తం విద్య ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అట్లాగే ఆరోగ్యపరమైన విషయాలు తీసుకుంటారు, వాళ్ళ ఆస్తులు తీసుకుంటారు. అన్నీ ప్రతి ఒక్కటి ఒక 60-70 కాలమ్స్ ఉంటాయి. ఈ కాలమ్స్ మొత్తం కూడా చేయడానికి ఒక టైం కావాలి. దానికి తెలిసి కనీసంగా 5-6 నెలలకు పైన ఒక సర్వే చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సర్వే చేయడానికి ఒక బీసీ కమిషన్ ద్వారానే దాన్ని చేయాలి. ఆ బీసీ కమిషన్ నుంచి ఒక చట్టబద్ధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి. అప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అంటే కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో ఒక అంశం లేదు, రాజకీయమైనటువంటి ప్రాతినిధ్య అంశం అనేది లేదు దాంట్లో. కాబట్టి రాజకీయమైన ప్రాతినిధ్య అంశం కూడా పెట్టాలి. ఇప్పుడు మనం స్థానిక సంస్థలు అన్నప్పుడు వచ్చేది కూడా అదే వస్తుంది, రాజకీయ ప్రాతినిధ్యం పెట్టాలి. కాబట్టి ఈ కులగణనకు సంబంధించిన అంశంలో ఒక విస్తృతమైనటువంటి వేదిక మీద జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మామూలుగా అయ్యేది కాదు. దీనికి సంబంధించి హౌస్ హోల్డ్ సర్వేని 2-3 సార్లు వాళ్ళు ఇళ్లకు వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ లాగా చేయాల్సిన అవసరం ఉంది. మరి మీ ఎమ్మటే రాగానే కులగణన చేస్తామన్నారు, 6 నెలల్లో కులగణనకు శ్రీకారం అన్నారు. ఇప్పుడు 5 నెలలు అయిపోయి 6వ నెలకు అడుగు పెడుతున్నాం. మరి కులగణనకి ఎంతవరకు అడుగులు వేస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. గణించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఒకటి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, వెంటనే జరపాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలంటే కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ప్రశ్నే లేదు. జరపొద్దు, జరపడానికి వీల్లేదు. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు, మొత్తం బీసీ సమాజం యొక్క అభిప్రాయం, బీసీల యొక్క అభిప్రాయం. మరి బీసీలు అంటే మొత్తంగా ఎవరు బీసీలు అంటే మీరు అన్నట్టు విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు, అట్లట్లా ఉన్న వాళ్ళు బీసీలు, వీళ్ళందరూ సమైక్యంగా వస్తారని మీకు ఆలోచన ఉంది. ఇందాక ఒక ప్రశ్న వేశారు మీరు, తప్పకుండా వస్తారండి. బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తారు. బీఆర్ఎస్ బీసీ, కాంగ్రెస్ బీసీ, బీజేపీ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, అన్నల బీసీ, ఏ బీసీ అయినా సరే అందరూ ఇక్కడికి వస్తారు. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు వస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు నిర్వహించాలంటే ఎలక్షన్స్లో మీరే రకమైన డిమాండ్ చేశారు, కులగణన జరుపుతామన్నారు కదా, ఆ డిమాండ్కి సంబంధించి కులగణన జరపండి. కులగణన జరిపిన తర్వాత మాత్రమే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. అంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడానికి ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా పెట్టింది స్పష్టంగా. ఏమైనా అంశం పెట్టిందంటే దాంట్లో మేము కులగణన చేస్తాం, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం. దీంతో పాటుగా మళ్ళీ మేమేం చేస్తామంటే, ఇందాక మీరు అన్నారు కదా దీంట్లో 130 కులాలు ఉన్నాయన్నారు కదా, 130 కులాలను కూడా వర్గీకరించి విశ్లేషించి వాళ్ళకున్న జనాభా ప్రాతినిధ్య ప్రకారం కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఇది నేను చెప్పలేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పూర్తి చేయాలంటే ఈజీగా 5-6 నెలలు పట్టే పని అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని చేస్తారు. అసలు 42% ఏంటంటే నాకు అర్థం కాగలుగుతా. 42% బీసీ రిజర్వేషన్స్ కులగణన చేయకుండా ఎట్లా ఇస్తారు? కులగణన చేయకుండా 42% రిజర్వేషన్స్ ఇవ్వలేరు. అయినా కులగణనకు సంబంధించి మీరు చేయాలంటే పైన ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు జరిగాయి. 73, 74 రాజ్యాంగ సవరణలాగా అది రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మాత్రమే పంచాయతీరాజ్ యాక్ట్ని మార్చాలి. పంచాయతీరాజ్ యాక్ట్ని మార్చకుండా బీసీ రిజర్వేషన్స్ మొత్తంగా ఉన్నట్టు 50% దాటే అవకాశం లేదు. 50% దాటాలంటే ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు పోను 23.8% ఎంతో ఉంది ఇప్పుడు బీసీలకు రావాల్సింది. 23% మాత్రమే వస్తుంది. 42% ఎట్లా ఇస్తారండి? 42% ఇస్తామంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకం కదండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా మీరు ఎట్లా ఇస్తారు? దాన్ని కోర్టుకు పోతారు, కోర్టుకు పోయి దాన్ని ఆఫ్ చేస్తారు. కాబట్టి మేము ఇద్దామని ఇవన్నీ జరిగితే ఇంకా జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసాం, మేము అసెంబ్లీలో పెట్టి దాన్ని బిల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేసాం, బిల్ పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ రకమైన రిజర్వేషన్స్ ఇచ్చే అవకాశం మాకు లేదు అంటారు. 50% దాటకూడదు. ఎస్కేప్ పాయింట్ కూడా ఎస్కేప్ పాయింట్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అవి ముందు చూసుకొని ఈ పని చేస్తూ ఉంటారు. కాబట్టి మేము అన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డుపడితే మేమేం చేస్తాం అంటారు. ఇది ప్రతి ప్రభుత్వం తప్పించుకుంది ఇట్లే. 77 ఏళ్ళు తప్పించుకుంది ఇట్లే. కాబట్టి వాళ్ళు 42% ఏంటండి, 56%గా ఉన్నటువంటి బీసీలకు రావాల్సింది ఏంటి? ఎన్ని రావాలి? 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. ఈ 12,769 గ్రామ పంచాయతీల్లో వీళ్ళకి కావలసినటువంటి రేషియోలో 6,000కు పైగా బీసీలకు వస్తాయి.
6,000 మంది బీసీలను సర్పంచులుగా ఈ బుర్రమీసాల కిర్రు చెప్పుల పెత్తందారులు చూస్తూ ఊరుకుంటారా? 6,000 మంది సర్పంచుల్ని గ్రామాల్లో బీసీలని రాణిస్తారా? తమ పాదాల కింద తమ కింద ఉంచుకున్నటువంటి వాళ్ళు, చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ల విషయంలో కూడా ఉమెన్గా ఉన్నటువంటి మహిళగా ఉన్నటువంటి వాళ్ళని కుర్చీలు ఇవ్వకుండా కింద కూర్చోబెట్టినటువంటి వాళ్ళు. ఎట్లా మరి అంత ప్రతికూల పరిస్థితుల్లో ఎట్లా కులగణన అంటే దీన్ని కులగణకు సంబంధించినటువంటి దాంట్లో 6,000 పంచాయతీలు రావాలండి. 6,000 పంచాయతీలు బీసీలకు వస్తే తెలంగాణ రాజకీయ చిత్రం మారిపోద్దండి. తెలంగాణ రాజకీయ చిత్రం మారిపోతే పటేల్గిర్లన్నీ ఎగిరిపోతాయండి. పటేల్గిర్లు మొత్తం పోతే ఆధిపత్యాలు పోతాయండి. ఈ ఆధిపత్యాలు పోతే దాని ప్రభావం అసెంబ్లీ సీటు మీద పడుతుందండి. ఇది జరుగుద్దా? ఇది చేస్తారా? ఇది చూస్తామా? మీరే చెప్తున్నారు ఇంత ప్రతికూల పరిస్థితుల్లో మరి ఎట్లా సాధ్యం? ఏ రకంగా బీసీల్లో ఒక ఐక్యత వచ్చి లక్ష్యాన్ని సాధిస్తారు? పీఠాలు మార్చుకోవడానికి, గద్దెల్ని మార్చుకోవడానికి, గద్దెల మీద గద్దల్లా కూర్చోవడానికి బీసీలనే అమాయకులు ఉంటారు. బీసీలనే వాళ్ళు ఓటు యంత్రాలుగా ఉంటారు. మేము కులగణన చేస్తా అంటే ఓట్లేస్తారు. ఇప్పుడు దాకాను దుర్మార్గాలు ఎన్ని చేసినా కూడా మర్చిపోతారు. మండల్ కమిషన్లో ఊచకోత కోసింది ఎవరు? మంటలు లేపింది ఎవరు? కమండలాలు తీసుకొని వచ్చింది ఎవరు? ఒక్కొక్క వార్త వింటే గోస్వామిని తీసుకొచ్చి తగలబెట్టింది ఎవరు? నన్ను తగలబెట్టారు, నేను మండల్కి వ్యతిరేకం కాదు అన్నటువంటి విషయాన్ని గోస్వామి స్పష్టంగా చెప్పాడు. మండల్ కమిషన్ అప్పుడు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసమా? బయటకు మొత్తం కూడా బీసీల కోసం అని చెప్తూనే తెర వెనక అన్ని పార్టీల్లో ఉన్న అగ్రవర్ణాలందరూ కలిసి, అన్ని పార్టీల్లో ఉన్న ఆధిపత్య వర్గాలు కలిసి విద్యా ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లు ఇస్తా అంటే అగ్గిపుల్ల గీసి కాల్ చేసినటువంటి సందర్భం, దేశాన్ని మంటల్లో లేపినటువంటి సందర్భం. ఏది ఏమైనా నా ప్రధాని పదవినైనా వదులుకుంటాను కానీ మండల్ కమిషన్ నివేదిక విషయంలో వెనక్కి పోయేది లేదని చెప్పి విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చేసినటువంటి పని దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డది. బహుజనులకు బడుగులకు అండగా నిలబడ్డది. వీళ్ళు ఇస్తారా? వీళ్ళు స్థానిక సంస్థల్లో 6,000 పంచాయతీలు ఇస్తారా? 42% కాదు మేము అడిగేది, 56% ఇవ్వండి. ఆ 56%కి సంబంధించిన రిజర్వేషన్స్ ఇచ్చి మీరు ఎన్నికలకు పోండి. మీరన్న మాటే కాకినాడ తీర్మానం అబద్ధమా? గెలిచారు, బీసీలు ఓట్లేశారు. కొత్త తరం పిల్లలందరికీ కూడా మండల్ కమిషన్లో చేసినటువంటి విధ్వంసాలు కొత్త తరం పిల్లగాళ్ళు అవగతం చేసుకోవాలి. కొత్త యువతరం అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 77 ఏళ్ళు బీసీల యొక్క గొంతు కోసిన వాళ్ళు ఎవరో అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరో అర్థం చేసుకోవాలి. ఎంతమంది అండి బీసీలకు సంబంధించినటువంటి యువకులు, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న యువకులు, డిగ్రీలు చదువుకున్న యువకులు, బ్రహ్మాండంగా గ్రామాల్ని సస్యశ్యామలం చేసే యువకులు ఎంతమంది వేల సంఖ్యలో ఉన్నారు. రాహుల్ గాంధీ జగిత్యాలలో చెప్పాడు, రాహుల్ గాంధీ కరీంనగర్లో చెప్పాడు, రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పాడు. 24,000 కొత్త తరం బీసీ నాయకత్వం వస్తుందంటున్నాడు. 24,000 కాదు, 40,000-50,000 వేల మంది కొత్త తరం నాయకులు వస్తారు, బీసీ నాయకులు వస్తారు, బీసీ యువకులు వస్తారు. వాళ్ళు వచ్చి గ్రామాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటారు. అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతోటి గ్రామాల్ని వెలిగింపజేసే శక్తి సామర్థ్యాలు కూడా బీసీ యువతరం నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు. నా ఊరిని నేను ఎట్లా తీర్చిదిద్దుకోవాలో ఆ పని చేయడానికి యువత బ్రహ్మాండంగా వస్తారు. కాబట్టి బీసీ యువత మొత్తం కూడా ఈనాడు రాజకీయ రంగాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. బీసీ యువకులు మొత్తం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బీసీ యువకులంతా గొంతెత్తి గర్జించి మా రిజర్వేషన్లు మాకివ్వండి, మా పాలన మేమే చేసుకుంటామన్నటువంటి విషయాన్ని చెప్పే పరిస్థితి రావాలి. ఆ సందర్భం కోసం ఈరోజు తెలంగాణ చూస్తుంది. ఇది అలాంటి సందర్భం. ఇది బీసీ సందర్భం, ఇది బీసీ సమయం, ఇది బీసీ పోరాట కాలం, ఇది బీసీ ఉద్యమ కాలం. దీన్ని ఆపటం ఎవడి తరం కాదు. ఇది దేశ సమగ్రతకు, రాష్ట్ర సమగ్రతకు, రాష్ట్ర స్థిరత్వానికి కూడా అవసరమైనటువంటి పని. ఎస్, తెలంగాణలో 10 ఏళ్ళు ఏం జరిగిందని అడిగారు ఇందాక మీరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం జరుగుతుందని అడిగారు మీరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరగాల్సినటువంటి నీళ్లు నియామకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగాల్సిన పని ఏమిటంటే
నీళ్లు నిధులు నియామకాలు అయిపోయిన తర్వాత జరగాల్సిన పని ఏమిటంటే తెలంగాణ స్వీయ పాలనలో, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంలో బహుజన రాజకీయ అస్తిత్వం రావాలి. అది తెలంగాణ కోరుకుంది. ఇంతమంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంది తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం. ఇంతమంది యువకులు త్యాగాలు చేసినటువంటి దారి నుంచి రావాల్సినటువంటిది బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం. అదే తెలంగాణకు ప్రాణం. గ్రామానికి ప్రాణం ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి కులాలే గ్రామానికి ప్రాణం. ఆ ఉత్పత్తి కులాల యొక్క సంఘటిత శక్తే రాష్ట్ర శక్తి, దేశశక్తి. దేశ సమగ్రతను కాపాడేది ఇలాంటి ఉత్పత్తి శక్తులందరూ ఐక్యంగా ఉండడమే. ఇదే భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టేటటువంటిది. ఇది కులాలుగా చీల్చేది కాదు, దేశాన్ని సమైక్యంగా ఉంచేటటువంటిది. ఎక్కడండి చూడండి, మీరు చరిత్ర పేజీలు తిరగేయండి. ఎవరు బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పడేసారు. తీయండి కాకతీయుల చరిత్ర మొత్తం తీయండి, మొత్తం సంస్థానాలు తీయండి. తెలంగాణలో ఎన్నున్నాయండి సంస్థానాలు? 16 సంస్థానాలుంటే దాంట్లో వెలమ సంస్థానాలు 2, ఒక బ్రాహ్మణ సంస్థానము, మిగతా అన్ని రెడ్ల సంస్థానాలే. బహుజన సంస్థానాలు లేవు, భూములు లేవు, పరిశ్రమలు లేవు, సినిమాలు లేవు, వ్యాపారాలు లేవు. అలో లక్షణ అని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీసీలు. ఈ పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రహ్మాండంగా మన ఇంటలెక్చువల్ చర్చలు పెడతాం. వలస భారతం, వలస భారతం. ఎవరండి వలస భారతం? వలస భారతం మొత్తం కూడా బీసీ భారతం, కన్నీళ్ల భారతం. ఈ పని ఎవరు చెయ్యరు. చివరికి ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ను కూడా ఎనాలిసిస్ చేసేటప్పుడు రకరకాల సర్వేలు, వ్యవహారాలు, కథా కార్ఖానం చేస్తారు. ఒక పార్టీ ఓడింది, నువ్వు 100 సర్వేలు చేయి, బీసీలు ఓటేస్తే గెలుస్తావు, లేకుంటే ఓడిపోతావు. అది మేజర్ సెక్షన్స్. ఎన్నికల రిజల్ట్స్ వస్తుంటే మొత్తం అట్లా ఎలక్ట్రానిక్ మీడియా కళ్ళట్లా పెట్టుకొని మొత్తం చూస్తే ఒక్క బీసీ అన్న 2 అక్షరాలు లేకుండా బ్రహ్మాండమైన విశ్లేషణ చేసుకుంటూ పోతారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో అత్యంత అద్భుతమైన ఆర్టికల్స్ రాస్తున్నారు. చాలామంది విప్లవ కమ్యూనిస్టులు, విప్లవకారులు కూడా మాట్లాడుతున్నారు. మధ్యతరగతి అన్నటువంటి ఒక భయంకరమైన పదాన్ని తీసుకొచ్చి భారతదేశం మీద వదిలిపెట్టారు. ఈ మధ్యతరగతిలో కూడా మళ్ళీ అనాలిసిస్లు. అగ్రవర్ణంలో ఉన్న మధ్యతరగతి, బహుజన వర్గాల్లో ఉన్న మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన 90% మంది ప్రజలు, అప్పర్ క్లాసెస్గా ఉన్నటువంటి 10% ప్రజలు. 10% ప్రజల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఎంత ఉంటుంది? 90%లో ఉన్న మిడిల్ క్లాస్ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. న్యాచురల్లీగా సార్ 90%. ఊర్లో 90 మంది వీళ్ళు ఉంటారు, 10 మంది వాళ్ళు ఉంటారు. తీయండి ఇప్పుడు మొత్తం లెక్కలు తీయమనండి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి లెక్కలు తీయమనండి. మొత్తం సమితి ప్రెసిడెంట్లు ఎంతమంది తీయమండి, మొత్తం బ్లాక్ ప్రెసిడెంట్స్ ఎంతమంది తీయమండి, మొత్తం మండలాధ్యక్షులు ఎంతమంది తీయండి, మొత్తం జడ్పీ చైర్మన్ ఎంతమంది తీయండి, డిసిసిబి చైర్మన్ ఎంతమంది తీయండి, ఎన్ని స్థానిక ప్రభుత్వాలు, మొత్తం గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంతమంది తీయండి. ఎక్కడండి? ఎంతమంది అండి? చూసి 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 కడుపు మండదా? చూసి 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 ఆగ్రహం కట్టలు తెంచుకోదా? చూసి చూసి నిగ్రహం పట్లు తప్పదా? ఇది ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భం. అందుకే తమ వాటా తమకు కావాలి, మా వాటా మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి. ఇది గొంతుక. తెలంగాణలో రావలసినటువంటి, తెలంగాణలో పీఠాలు మారడం కాదు బీసీలు చూసేది. బీసీలు చైతన్యంతో తమ స్థానాలు తాము సంపాదించుకోవడం కావాలి. గ్రామ స్వరాజ్యాల్ని బీసీల చేతికి రావాలి. 6000 గ్రామ స్వరాజ్యాల్ని ఈ పెత్తందారులు, ఈ ఆధిపత్య శక్తులు బీసీల చేతుల్లో పెడతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేయమంటున్నాం, మనం కాదనడం లేదు. తప్పకుండా చేయండి, కులగండ చేయండి, స్వాగతిస్తాం. జనాభా రేషియో ప్రకారం వీళ్ళకి 6000 గ్రామ రాజ్యాల్ని బహుజనుల చేతిలో పెట్టండి. పాలించే లక్షణాలు మాకు కూడా ఉంటాయి. పాలించే లక్షణాలు మీకే కాదు, పాలించే లక్షణాలు మాకు ఉంటాయి. బహుజనులు మొత్తం కూడా భగ్గుమంటున్నారు. ఓట్లేసేవాళ్ళం మేము. ఇది ఈరోజు పెద్ద ప్రశ్న అండి. చాలా బాధ, గుండెను పిండేసేది.
ఏమడుగుతున్నారు వాళ్ళు అడిగేది? అందుకే మహాత్మా జ్యోతిబా పూలే అన్నాడు, 150 సంవత్సరాల క్రితం అన్నాడు, సిపాయిల తిరుగుబాటు గురించి గొప్పగా చెప్తున్నారు మీరు, సిపాయిల తిరుగుబాటు జరగాల్సిందే, పాల్గొనాల్సిందే, కానీ రేపు స్వాతంత్రం వస్తే నా బడుగులకి ఏం స్వాతంత్రం వస్తుంది చెప్పండి అని చెప్పేసి అడిగాడు. పూలే అడిగిన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. జ్యోతిబా పూలే అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పడానికి మళ్ళీ ఈ తెలంగాణ నుంచే కొలగన్నకు దేశవ్యాప్తంగా జరగడానికి గజ్జగట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచే ఒక ఉద్యమానికి కావాల్సిన శంఖారావం పూరించవలసిన అవసరం వస్తుంది. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించినటువంటి స్పిరిట్ తెలంగాణకు కూడా బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం వచ్చే స్పిరిట్ ఒకటి ఇక్కడ కావాలి. ఆ స్పిరిట్ని తీసుకొచ్చేటువంటి సందర్భం కూడా అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ నినాదంగా కూడా మారవలసిన అవసరం ఉంది. రండి, అందరు రండి. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మాట్లాడుతూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా, ఓ మానవ హక్కుల నాయకులారా, ఓ పౌర హక్కుల నాయకులారా రండి. ఇది నిజమైనటువంటి దేశంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఈ 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని అమలు జరపమని అడుగుతున్నాం. అగ్రవర్ణాల మీద కోపం కాదు, ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం కాదు, పీఠాలు ఎవరెవరికి మారితే మాకు సంబంధించిన అంశం కాదు. రీజనబుల్ వాటా కోసం అడుగుతున్నా అట్లా మాకు ఏమంటున్నాం తప్ప అగ్రవర్ణాల మీద ద్వేషాన్ని పెంచడం కూడా కాదు. అట్లని చెప్పి బీసీలు అన్నటువంటి వాళ్ళు కులపిచ్చితోటి రమ్మని కూడా అనడం లేదు మనం. మొత్తం సమాజం అంతా కూడా సారే జహాస్య హత్య అన్నారు కదా మీరు. సర్వే జన సుఖినో భవంతు అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అయినప్పుడు మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. అలాంటి సందర్భం ఈరోజు తెలంగాణకి అవసరమైనటువంటి సందర్భం. కానీ దీన్ని కులమని పేరు పెట్టడం కానీ కుల ద్వేషాన్ని రెచ్చగొట్టడం కానీ కలుస్తారా? అది సరైనటువంటిది సీఎం ఏమైనా కలుస్తారా ఈ ఇష్యూస్ తీసుకొని? లేదండి. ఇది మొత్తంగా ఇది ఉద్యమ వాణికి సంబంధించినటువంటి అంశం. ఇది ప్రతిరోజు ప్రతి సందర్భంలో జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవడం అంటే తప్పకుండా బహుజనులందరూ విన్నపాలు చేస్తున్నారు, వెళుతున్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళుతున్నారు, అడుగుతున్నారు. అందరం అడుగుదాం, దాంట్లో సమస్య లేదు. ఓపెన్గా అడగడం కాకుండా ఒక రిప్రజెంటేషన్ లాగా వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. మేము ఏమంటున్నామంటే మీరు చెప్పిన విషయాన్నే మేము చేయమంటున్నాం సార్. కామారెడ్డిలో చేసిన విషయాన్నే మేము చేయమంటున్నాం సార్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయమంటున్నాం సార్. మీరు కులగణనని చెప్పారు కదా, అమలు చేయమంటున్నాం సార్. రాహుల్ గాంధీ గారు గాంభీర్యంగా చెప్పినటువంటి కులగణనని మీరు అమలు చేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నాం సార్. దీనికి సంబంధించినటువంటి అంశం వినయపూర్వకంగా అడుగుతున్నటువంటి అంశం ఇది, విజ్ఞప్తితో అడుగుతున్న అంశం ఇది. ఇది చేయాల్సినటువంటి పని ఇది జాతికి సంబంధించిన పని. ఇది చోట కాదు, చాలా చోట్ల విరివిగా హామీలు ఇచ్చిన పరిస్థితి ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఒకటండి, ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఈరోజు సమాచారాన్ని చేరవేయడానికి సెల్ ఫోన్ల ద్వారా బ్రహ్మాండంగా వచ్చింది, అట్లాగే మీలాంటి ఛానళ్ళ ద్వారా బ్రహ్మాండంగా వచ్చింది. చిన్నది ఎక్కడో మాకేం సంబంధం అండి, ప్రజలకి ఏం సంబంధం అండి, ఏదో చిన్న రేవు పార్టీ జరిగితే రేవు పార్టీల గురించి పెద్ద ఎత్తున చూపించి పత్రికల్లో తాటికాల్లో అక్షరాలు వేసి చూపిస్తుండ్రు. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇది. 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం సార్ ఇది. ఈ అంశానికి సంబంధించిన ఒక న్యాయబద్ధమైన హక్కు సార్ ఇది. దీనికి సంబంధించి మీడియా నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు లభించాలి. పత్రికలు లేవు, బీసీలకు పత్రికలు లేవు, బీసీల వాణి లేదు. ఎక్కడో మేము రాస్తే ఏదో గింత వ్యాసాలు వేస్తుంటారు, అక్కడక్కడ గింత వార్తలు వేస్తుంటారు. ఆర్ కృష్ణయ్య జీవితాంతం ఇందిరా పార్క్ దగ్గర నుంచి అక్కడి నుంచి బీసీ భవన్ నుంచి వస్తే మొత్తం కూడా జోన్ పేజీల్లో జిల్లా పేజీల్లో అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి అక్కడ రాష్ట్ర వార్తలుగా వేస్తారు. పేపర్లు మొత్తం మేమేనండి, విలేకరులందరూ మేమేనండి, రిపోర్టింగ్ అంతా మాదేనండి, సమాచారం అంతా మాదేనండి, ఉత్పత్తి శక్తులన్నీ మావేనండి, సంపదలన్నీ సృష్టించేది మేమేనండి. వీటికి సంబంధించినటువంటి యొక్క వార్తల్ని కూడా ప్రొజెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీడియా నుంచి కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు లభించవలసినటువంటి బాధ్యత. స్వరాష్ట్ర ఉద్యమంలో ఏ రకంగా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ మీడియాలు కళ్ళు తెరిచి ప్రచార ప్రసారాలు చేశాయో అలాంటి ప్రచార ప్రసారాల్ని కూడా బహుజన ఉద్యమానికి అందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని మనం కలం యోధులుగా, జర్నలిస్టులుగా,
రచయితలుగా కవులుగా చేయాల్సినటువంటి పని కూడా చాలా ఉంది. దీనికి సంబంధించి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే అది మేము అబద్ధాలు చెప్పి వచ్చాం అన్నటువంటి మాటలు చెప్పినట్లుగా, వాళ్ళు చెప్పకుండానే చెప్పినట్లుగా అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణ చేయకుండా పోతే మేము ఏదో ఎన్నికల కోసం చెప్తాం, అన్నీ మేము చేస్తామా అన్నటువంటి విషయాన్ని చేసినట్లుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి, న్యాయబద్ధంగా ఇవ్వాలి. ఈ దేశంలో మొత్తం కూడా చిన్న చిన్న విషయాలని సుమోటోగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో 2 కోట్ల మంది అంశాన్ని కూడా ఎవరో కేసులు వేయాల్సిన అవసరం లేదు, న్యాయపీఠాలు కూడా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఒక దారిని కూడా చూపించవలసిన అవసరం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.